హలో, వెల్కమ్ టు శ్రీ పన్నయ్య ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఇవాళ వీడియో కంప్లీట్గా శ్రావణ మాసం స్పెషల్ వీడియో అండ్ బ్యూటిఫుల్గా డిజైన్ చేసిన జ్యువెలరీ అండ్ హ్యాండ్ మేడ్ సెట్స్, లాంగ్ సెట్స్, బీడ్స్ కలెక్షన్లో డిఫరెంట్ ప్యాటర్న్స్, అలా కంప్లీట్గా ఏంటంటే శ్రావణ మాసము ప్లస్ పెళ్ళిళ్ళ సీజన్స్ అవన్నీ మైండ్లో పెట్టుకొని చేసిన కలెక్షన్స్ అనమాట. అండ్ ఆల్ ఆర్ గోల్డ్ రెప్లికా కాపీసే. క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ద బెస్ట్గా ఉన్నాయి. అందులో ఎక్కువగా అయితే గోల్డ్ డిజైన్సే ఉన్నాయి. దాదాపుగా గోల్డ్ రెప్లికా డిజైన్సే దాదాపుగా 100% అవే ఉన్నాయి. సో వీడియోను కంపల్సరీగా లైక్ చేయండి అండ్ మంచి కమెంట్ ప్లేస్ చేయండి. ఆన్లైన్లో పర్చేస్ చేయలేని వాళ్ళు డైరెక్ట్గా షాప్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. షాప్ అడ్రస్ వచ్చేసి హనంకొండ, అదాలత్ సర్కిల్, నియర్ డిమార్ట్, బిసైడ్స్ వుడ్లాండ్ షోరూమ్. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ గోల్డ్ కాపీ విత్ మోజనైట్ స్టోన్స్ వచ్చేస్తాయి. అండ్ స్టోన్ క్వాలిటీ అంతా కూడా చాలా చాలా బాగుంటుంది. దిస్ ఈజ్ అ రిమూవబుల్ పెండెంట్. మనకు వద్దు అనుకుంటే చైన్ ఓన్లీ ప్లెయిన్గా వేసేసుకోవచ్చు, లేదు ఇంకా పెండెంట్ని దేనికైనా వేసుకుంటామన్నా కూడా వేసేసుకోవచ్చు. ఇలా ఓపెన్ చేసుకుంటూ వెనకాల నుంచి మనం అంటే అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకున్న పెండెంట్ అనమాట. ఇది కావాలి అనుకుంటే ఉంచుకోవచ్చు, లేదు అంటే పెండెంట్ని రిమూవ్ చేసేయచ్చు. ఓన్లీ ప్లెయిన్ గోల్డ్ ఈ చైన్ కూడా వేసేసుకోవచ్చు. చైన్ క్వాలిటీ వచ్చేసి చాలా చాలా బాగుంది. అండ్ కింద అన్నీ కూడా సీజెడ్ బీడ్స్ ఇచ్చేసామన్నమాట. పర్పుల్ కలర్ సీజెడ్ బీడ్స్ విత్ సరోస్కి పర్ల్స్. క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్సలెంట్. అండ్ నో డౌట్ మనం యూనిక్గా డిఫరెంట్గా డిజైన్ చేసేసుకోవచ్చు. విత్ సింపుల్ అండ్ అఫోర్డబుల్ బడ్జెట్తో గ్రాండ్ లుక్ తీసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా ఆ కేటగిరీకి చెందిన జ్యువెలరీ కలెక్షన్ మీతో షేర్ చేస్తున్నాను ఇప్పుడు. ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 2150. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. బ్యాకెట్ పార్ట్ అంతా కూడా మీకు ఇలా ఎక్స్టెన్షన్ చైన్ వచ్చేస్తుంది. వెరీ బ్యూటిఫుల్ అండ్ రాయల్గా ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా. అంటే 1 గ్రామ్ ఫ్లేవర్ అలా కాకుండా నీట్గా సూపర్బ్గా ఉంటాయి. ఓకే, ద నెక్స్ట్ ఈస్ దిస్ ఈజ్ వన్ మోర్ గోల్డ్ కాపీ సెట్. ఇదేంటంటే ఆరెంజ్ కోరల్ కాంబినేషన్లో వచ్చిన సెట్ అనమాట. విత్ సిజెట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అలాంగ్ విత్ ద కోరల్స్. కంప్లీట్గా న్యూ లుక్ వెన్ కంపేర్ టు ద రెగ్యులర్ సెట్స్తో పోలిస్తే దిస్ ఈజ్ అ కంప్లీట్లీ న్యూ లుక్ అనమాట. కోరల్ టచ్అప్తో ఏంటంటే లుక్ వైజ్గా చాలా గ్రాండ్ అండ్ హెవీ లుక్ వచ్చేసింది దీనికి. ఇలా వచ్చేసింది. దిస్ వన్ సింగిల్ పీస్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. మంచి హెవీ లుక్ తీసుకురావచ్చు దీంతో. లుక్ వైజ్గా కూడా చాలా గ్రాండ్గా ఉంది. అండ్ దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ గోల్డ్ రెప్లికా కాపీ. అండ్ ప్రైస్ ఆల్సో వెరీ వెరీ అఫోర్డబుల్. అండ్ మధ్యలో వచ్చేసింది ఏంటంటే కోరల్ బీడ్ ఇచ్చేశారు. కోరల్ బీడ్ మీద చేసిన వర్క్ అనమాట ఇదంతా కూడా. వెరీ వెరీ ప్రెటీ అండ్ ఎగ్జాక్ట్లీ కాపీ ఆఫ్ రెప్లికా ఆఫ్ గోల్డ్ సెట్. బ్యాక్ వచ్చేసి ఇలా ఎక్స్టెన్షన్ చైన్ వచ్చేస్తుంది. లుక్ వైజ్గా చాలా గ్రాండ్గా చాలా నీట్గా ఉంటుంది. 1790 ఈజ్ అ ప్రైస్. ద నెక్స్ట్ ఈస్ దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ గోల్డ్ కాపీ సెట్. ఎగ్జాక్ట్గా మీకు ఈ చైన్ సిల్వర్ జ్యువెలరీలో చాలా ఏమనాలి రిపీటెడ్ జ్యువెలరీ అనమాట. చాలాసార్లు నేను మీకు వీడియోలో కూడా చూపించాను. రియల్ గోల్డ్లో అయినా రియల్ సిల్వర్ కలెక్షన్స్ ఉంటాయి కదా, వాటన్నిటిలో కూడా లుక్ వైజ్గా కూడా మంచి హిట్ డిజైన్ అని చెప్పొచ్చు. పర్టికులర్గా ఈ చైన్ వచ్చేసి సో దాని తగ్గట్టుగా ఏమి ఇచ్చేసామంటే రామ్ పరివార్ పెండెంట్ ఇచ్చేసాము. క్వాలిటీ అండ్ ఫినిషింగ్ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ కాపీ వచ్చేసాం అనమాట. యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ కాపీ. డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద ప్రోడక్ట్ అండ్ వెరీ నీట్ రాయల్గా ఉంది. అంటే మామూలుగా పర్ల్ చైన్ అలా ఆ లుక్ వైజ్గా రెగ్యులర్ లుక్ వైజ్గా కాకుండా అపిరెన్స్ అనేది చాలా న్యాచురల్గా వచ్చేసింది అనమాట దీనికి. యూ కెన్ సీ హియర్. అంటే ఒకటి సింగిల్ పీస్ వేసుకున్నా కూడా
ఎలా ఉంది అంటే అది రెగ్యులర్ కలెక్షన్ లా కనిపించట్లేదు, న్యాచురల్గా నీట్గా ఉందన్నమాట. అంటే సింగిల్ పర్ల్ కాంబినేషన్లో, పర్ల్ గోల్డ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చిన ప్యాటర్న్, బట్ లుక్ వైజ్గా యూనిక్గా కనిపించేస్తుంది, రాయల్గా కనిపించేస్తుంది. మంచి అఫీషియల్ లుక్ అయితే ఉంటుంది. దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్ ఫర్ దిస్. ఇలా పీకాక్ వచ్చేసింది కదా కింద, సేమ్ అలాగే వచ్చేసింది అనమాట పీకాక్ అనేది. యూ కెన్ సీ హియర్. వెరీ గ్రాండ్ అండ్ వెరీ యూనిక్ కలెక్షన్. పర్ఫెక్ట్ అనమాట, అన్ని అకేషన్స్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 2450. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. దేనికదే యూనిక్గా ఉంది, దేనికదే న్యాచురల్గా నీట్గా అడ్మైరబుల్గా ఉంది కలెక్షన్ అంతా కూడా. ఓకే, and after this there is one more natural set అనమాట. మీకు అది చూపిస్తాను. దట్ టు విత్ రియల్ బీడ్స్లో మేక్ చేసేసాము కంప్లీట్గా. దిస్ వన్ ఈజ్ హ్యాండ్మేడ్, యూ కెన్ సీ హియర్. ఇవన్నీ ఏంటంటే రియల్ రూబీస్, ఇక్కడ యూజ్ చేసినవన్నీ కూడా రియల్ మనులు ఉంటాయి కదా, ఆ కలెక్షన్ అనమాట. ఇది పర్ఫెక్ట్గా అంటే ఎలా ఉంది, ఇది డిజైనింగ్ ఏది మైండ్లో పెట్టుకొని చేసాము అంటే, జస్ట్ ఐ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ ఏ రెప్లికా ఫర్ ద ఓల్డ్ ట్రెడిషనల్ డిజైన్కి రెప్లికా లాగా చేయాలి అనిపించింది. చూడడానికి ఓల్డ్గానే ఉందేమో, మీకు అలా అనిపిస్తుందేమో, బట్ అదే ఇప్పుడు ట్రెండ్. ఓల్డ్ జ్యువెలరీని కొంచెం మోడర్న్గా చేసుకొని వేసుకోవడమే. సో ఆ కేటగిరీలో ఏంటంటే ఇక్కడ రియల్ వాళ్ళు యూజ్ చేస్తూ పలకసర్లు, ప్లస్ దిస్ ఈజ్ ద హయ్యెస్ట్ క్వాలిటీ ఆఫ్ ద స్టోన్. అంటే ఈ ప్యాటర్న్లో, ఈ కేటగిరీలో మీరు స్టోన్స్ చూసే ఉండి ఉంటారు, బట్ మీకు ఇక్కడ చూడండి రియల్ జ్యువెలరీలో ఎంత క్వాలిటేటివ్ స్టోన్ వస్తుందో అదే క్వాలిటేటివ్ వచ్చేసింది అనమాట. ఇన్ఫ్యాక్ట్ మీరు సిల్వర్లో మేక్ చేయించుకున్నా కూడా ఇదే స్టోన్ పెట్టేస్తారు. యూ జస్ట్ ట్రై టు సీ ద క్వాలిటీ ఆఫ్ ద స్టోన్. అంటే మధ్యలో యూజ్ చేసిన ఇవి, ఈ బీడ్స్ ప్లస్ ఇవన్నీ, ఇవన్నీ రియల్ బీడ్స్. సింగిల్ లైన్ మేక్ చేసాము. కొంచెము అంటే సింపుల్గా ఉంటూ బీడ్స్ కలెక్షన్స్ను లేదు అంటే ట్రెడిషనల్ డిజైన్స్ని ఇష్టపడే వాళ్ళకి ఇది విపరీతంగా నడుస్తుంది. మీరు వేసుకున్నా కూడా మీకు ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్ లుక్ కానీ ఆ ఫ్లేవర్ కానీ అసలు తగలదన్నమాట. లుక్ వైజ్గా ఇవన్నీ రియల్ వన్లు కాబట్టి దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజేషన్, దెర్ ఇస్ నో సెకండ్ క్వెరీ అనేది అరేజ్ అవ్వదు ఇది గోల్డ్ ఆర్టిఫిషియల్, బికాస్ ఇవన్నీ రియల్ బీడ్స్ అండ్ స్టోన్ క్వాలిటీ కూడా చాలా హైగా ఉంది. యూ కెన్ క్రాస్ చెక్ ద క్వాలిటీ. 1 గ్రామ్లో ఇంత హైయెస్ట్ క్వాలిటీ అంటే యూ జస్ట్ ఇమాజిన్. దాన్ని ఇక్కడ యూజ్ చేసినవి పలకసర్ల గురించి నేను మీకు చెప్పాల్సిన పని లేదు, బికాజ్ యూ నో వెరీ మచ్. మనం కొన్ని వందల డిజైన్స్ చేసుకున్న పలకసర్లను యూజ్ చేసి ఇక ముందు కూడా చేసుకుంటూనే ఉంటాం, బికాజ్ అవి మన డిజైనింగ్లో అయితే ఇది లేకుండా దాదాపుగా ఉండదు. ఎక్కడో దగ్గర దేన్నో దగ్గర మిక్స్ చేస్తేనే కానీ ఆ రాయల్నెస్ అనేది, ఆ న్యాచురాలిటీ అనేది వస్తుందేమో బహుశా. మీకు కూడా తెలిసి ఉంటుంది, బికాజ్ మన దగ్గర అయితే ఒక 5-6 ఇయర్స్ నుంచి ఇదే క్వాలిటీ ఆఫ్ ద బీడ్స్, వీటితో నేను మేక్ చేస్తూ సో మెనీ డిజైన్స్ మేక్ చేసుకున్నాను. ఓకే, సో ఇది 17.5 లెంత్లో ఇచ్చేసాము. సో వీటికి ఇయర్ రింగ్స్ అంటే కనుక ఏవైనా రూబీలో చిన్న స్టోన్స్ అలా పెట్టేసేయండి. పర్టికులర్గా ఇప్పుడు నేను ఇయర్ రింగ్ ఇవ్వాలన్నా కూడా ఒక రూబీకి ఇది ఒకటి అల్లాలి, బట్ దీన్ని ఎంతమంది ఇష్టపడతారో అనేది తెలీదు, అందుకని మేక్ చేయలేదు. అలా కావాలనుకుంటే డ్రాప్ లాగా వేసేసుకోవచ్చు, ఆర్ఎల్స్ రూబీలో ఏవైనా స్టడ్స్ కానీ ఏవైనా బుట్టాలు కానీ పెట్టేసుకుంటే బాగుంటుంది. లుక్ వైజ్ అయితే అసలు మాట్లాడే పని లేదండి. నేను చెప్తున్నాను కదా, ఇది 1 గ్రామ్ షాప్ కాబట్టి మీరు ఇది 1 గ్రామ్ అనుకుంటున్నారు. నేను దీన్ని తీసుకెళ్ళి యాజ్ ఇట్ ఈస్గా ఈ నెక్ని తీసుకెళ్ళి గోల్డ్ షాప్లో పెట్టేస్తే యూ విల్ పే సమ్ వాట్ ఐ సే
70,000-80,000 పెట్టాల్సి వస్తుందేమో. అప్పుడు ఇంటికి తీసుకొని వస్తే ఆహా ఓహో ఇది గోల్డ్ అద్భుతం అనుకుంటాం. కానీ ఇప్పుడు ఇదే క్వాలిటీలో అంత ప్రైస్ పెట్టకుండా దానికి రెప్లికాని యాజ్ ఇట్ ఈస్గా అదే లుక్లో తీసుకొచ్చాం విత్ అ మినిమం బడ్జెట్తో. దట్ ఈస్ 1900. ఆబ్వియస్లీ కాస్ట్ పడుతుంది. ఇక్కడ వేసినవన్నీ రియల్ బీడ్స్ అండ్ ఇక్కడ అంతా కూడా హై క్వాలిటీ స్టోన్ యూజ్ చేశాను కాబట్టి కాస్ట్ అయితే పడుతుంది. ఓకే, అండ్ ఇంకొకటి కూడా చూపిస్తాను మీకు. ఇది రెగ్యులర్గా చూసిన సెట్టే కావచ్చు మీకు, బట్ పనితనం అయితే బాగుంది. డిజైనింగ్ ఎలా ఉంది అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గోల్డ్లో చూసే ఉంటాం ఈ డిజైన్స్. అప్పుడు ఒకవేళ గోల్డ్లో చూసి కొనుక్కోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. నేను దీన్ని పర్టికులర్గా తీసుకొచ్చింది ఏంటంటే డిజైన్ కోసము, ప్లస్ న్యాచురల్గా అనిపించింది ఫినిషింగ్ అనేది. సో పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది కాబట్టి ఇది ఒక కేటగిరీ కిందికి వచ్చేస్తుంది, ఒక హారం కిందికి వచ్చేస్తుంది అనిపించింది. డిజైనింగ్ అంటే ఇది గోల్డ్లో హిట్ డిజైన్ అండి ఒక మాటలో చెప్పాలి అంటే. ఇంకా నేను దీని గురించి ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వాల్సిన పని లేదు. బై డిఫాల్ట్గా ఒక ఏమంటారు ఒక 5-6 డిజైన్స్ అనేవి బేసిక్ డిజైన్స్ ఉంటాయి. గొట్టపూసలు కావాలి అనగానే ఫస్ట్ ఆర్ సెకండ్ థర్డ్ అలా చూపించే డిజైన్స్లో ఈ డిజైన్ కూడా ఒకటి అనమాట. అంటే కొన్ని కాన్స్టాంట్ డిజైన్స్ ఉంటాయి, అలాంటి వాటిల్లో ఇది కూడా ఒకటి. ఓకేనా. అండ్ దిస్ ఈజ్ ఇయర్ రింగ్ చాంద్బాలి వచ్చేసింది, పుష్ బ్యాక్, లైట్ వెయిట్గా ఉందన్నమాట, వెరీ లైట్ వెయిట్. పాలిషింగ్ వచ్చేసి గోల్డ్ పాలిషింగ్లోనే ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఐ లవ్ దిస్ ప్రైస్ ఫర్ దిస్ డిజైన్. ఎందుకంటే చాలాసార్లు షాప్లో సెల్లింగ్ కానీ ఆన్లైన్లో సెల్లింగ్ కానీ చాలాసార్లు చేసాము. ప్రైసింగ్ వచ్చేసరికి 18-17 అలా ఉంటుండే. సో ఈసారి నాకు అనిపించింది ఏంటంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ప్రైస్ ఫర్ ద బెస్ట్ ఫినిషింగ్ అండ్ అవుట్లుక్ వెరీ నీట్గా రాయల్గా అనిపించింది. అండ్ అందుకని ఐ పేడప్ దిస్ అనమాట. మీకు ఇలాగే లాంగ్ సెట్తో నేను పేడప్ చేసుకుంటాను అంటే సేమ్ డిజైన్లో లాంగ్లో కూడా ఉంది. ఇఫ్ యూ విష్ యూ కెన్ పర్చేస్, నేను చూపిస్తాను మీకు. సేమ్ ఇదే ప్యాటర్న్ అంట. మీరు ఇలా లాంగ్లో వేసుకుంటాను అదొకటి ఇదొకటి అన్నా నో ప్రాబ్లం, లేదు ఓన్లీ లాంగ్ సెట్టే పర్చేస్ చేస్తాను అన్నా కూడా నో ప్రాబ్లం. ఎవ్రీథింగ్ ఈ సేమ్. ద ఇయర్ రింగ్స్ ఆల్సో మీకు ఇలా సపరేట్గా వస్తాయి. దిస్ ఇస్ నాట్ ఎ కాంబో. మీరు ఇండివిజువల్గా కావాలనుకున్నా కూడా తీసేసుకోవచ్చు అనమాట. ఇదిగో ఇలాగా. అంటే ప్రస్తుతం అయితే బ్రైడల్ సీజన్ నడుస్తుంది, రేపటి నుంచి వస్తుంది కాబట్టి, శ్రావణ మాసం వస్తుంది కాబట్టి, బ్రైడల్ సీజన్ వస్తుంది కాబట్టి ఫర్ ద బ్రైడల్స్కి యూజ్ అవుతుంది. మరి మిగతావన్నీ కావాలంటే అవన్నీ అవుతాయి, బట్ కొన్ని సెట్స్కి మనం ఫిక్స్ అయిపోతాం. పెళ్ళి అనగానే ఒక రోజు గుట్టపూసల హారం ఉండాలి, ఒక రోజుకి ఇది ఉండాలి, ఒక రోజుకి డైమండ్ సెట్ ఉండాలి అనుకుంటాం కదా. ఆ కేటగిరీలో అనుకుంటే కనుక ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఫినిషింగ్ బాగుంది, ప్రైస్ అన్నిటికంటే బాగుంది, క్వాలిటీ బాగుంది, అన్నీ బాగున్నాయి. అండ్ ఓన్లీ ద లాంగ్ సెట్, నాట్ ఫర్ ద స్మాల్ వన్. లాంగ్ సెట్ వచ్చేసి లాంగ్ సెట్ దిస్ వన్. దిస్ ఈజ్ 1850 ఓన్లీ లాంగ్. నేను చెప్పేది మీరు కాంబో తీసుకుంటాను ఒకటి షార్ట్ ఒకటి లాంగ్ అంటే దట్ ఈస్ అప్ టు యూ, అలా కూడా తీసేసుకోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ అ ప్రైస్ ఫర్ ద లాంగ్. బ్యూటిఫుల్గా ఉందండి. అంటే మీరు ఇంకా అనుమాన పడక్కర్లేదు, హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కలెక్షన్స్లో ఇది కూడా ఒకటి. అండ్ నెక్స్ట్ దిస్ ఈజ్ వన్ మోర్ క్యూటీ పై. వెయిట్కి అవే డీసెంట్గా, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, రాయల్గా, హుందాగా అన్ని రకాలుగా ఉన్నాయన్నమాట. ఫర్ షూర్ ఏదొక్కటి కూడా అబ్నార్మల్గా లేదు, ఏదొక్కటి కూడా అన్నెసెసరీగా లేదు. అంటే అబ్బా ఆర్టిఫిషియలా వెయ్యాలా ఇదే డిజైన్ అనుకునేలాగా లేదు. వెయిట్కి అవే బాగున్నాయి, దానికి అదే బాగుంది, దీనికి ఇదే బాగుంది, రాయల్గా నీట్గా చాలా బాగుంది. ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1650. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. Okay, and then after one more
క్యూట్ కలెక్షన్ చూపిస్తాను మీకు. దట్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ప్రెటీ అండ్ వెరీ నీట్. దిస్ ఈజ్ జిజే పాలిషింగ్లో వస్తుంది, చైన్ విత్ పెండెంట్. జనరల్గా ఏంటంటే ఈ మధ్య కాలంలో డైమండ్ కలెక్షన్స్లో అయితే ఇది విపరీతంగా క్రేజ్ అనమాట. రియల్ డైమండ్ ఫినిషింగ్లో ఈవెన్ మీకు ఇది సింగిల్గా కావాలన్నా ఇచ్చేస్తాను, లేదు ఎలాంగ్ విత్ పెండెంట్ అన్నా ఇచ్చేస్తాను. బట్ మీరు బెటర్ యూ గో విత్ పెండెంట్ ఇట్ సెల్ఫ్. ఇది బడ్జెట్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంది, రాయల్గా ఉందన్నమాట. హ్యాపీగా పేరప్ చేసేయచ్చు. ఇట్ సీమ్స్ టు బి వెరీ యూనిక్. అస్సలు ఇంకా నైట్ అకేషన్స్కి అయితే చెప్పక్కర్లేదు, అంత గొప్పగా ఉంది. ఈ మధ్యకాలంలో అయితే ఇలా చైన్స్ అంటే ఈ కేటగిరీలో జీజే పాలిషింగ్లో కాస్త హాఫ్ సిల్వర్ హాఫ్ గోల్డ్ ఈ ప్యాటర్న్లో అయితే విపరీతంగా వస్తున్నాయి. అండ్ వేసుకున్నా కూడా చాలా న్యాచురల్గా కనిపించేస్తుంది. కాబట్టి దర్ ఈస్ నో నీడ్ ఆఫ్ వరీ అబౌట్ వెదర్ ఇట్ ఈస్ ఆర్టిఫిషియల్ అన్న వరీ అంత అవసరం లేదు. చాలా హుందాగా ఉంటున్నాయి, నీట్గా ఉంటున్నాయి అన్నమాట. దీస్ ఆర్ ద అన్కట్ స్టోన్స్. అమ్మవారి రూపు వచ్చేస్తుంది విత్ పర్పుల్ అండ్ బీడ్స్ కాంబినేషన్లో. వెరీ ఎలిగెంట్ అండ్ వెరీ న్యాచురల్. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1750. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, పర్ఫెక్ట్ అనమాట. పార్టీ వేర్కి పర్ఫెక్ట్ సెట్. ఇదిగోండి, బ్యాక్ అంతా ఇట్లా వచ్చేస్తుంది. ఫ్లెక్సిబుల్గానే ఉంటుంది, మరి టైట్గా ఏముండదు, ఇలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అన్నమాట. హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు, హ్యాపీగా వేసుకోవచ్చు. కొంచెం మోడర్న్ లుక్లో ట్రై చేద్దాము అనుకుంటే కనుక ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను నేను. యూ కెన్ ఎంజాయ్ ద ప్రోడక్ట్. అండ్ ఇయర్ రింగ్స్ కూడా పుష్ బ్యాక్ వచ్చేస్తాయి. వెరీ లైట్ వెయిట్గా నీట్గా రాయల్గా ఉన్నాయి. అండ్ ఇంకొక సింపుల్ అండ్ ఎలిగెంట్ సెట్ ఐ షో యూ. దట్ ఈజ్ విత్ దిస్ వన్. పర్ల్ వచ్చేసింది, సరోస్కి పర్ల్ సింగిల్ లైన్ వచ్చేసింది. కింద అంతా కూడా మీకు పెండెంట్ ప్లేస్లో చిన్నగా రూబీ స్టోన్స్ వచ్చేసి పర్ల్స్తో అల్లకం వచ్చేసింది అనమాట. సింపుల్ కలెక్షన్స్ ఇష్టపడే వాళ్ళకైతే ఇది తెగ నచ్చేస్తుందని నేను అనుకుంటున్నాను. లేదు కొంచెం హెవీగా అంటే కూడా క్యాజువల్గా వేసుకోవడానికి బాగుంటుంది. ఇక్కడ వచ్చేసింది ఏంటంటే సరోస్కి పర్ల్ ఇచ్చేసాను, సింగిల్ లైన్ సరోస్కి పర్ల్ వచ్చేసింది దిస్ వన్. అండ్ దిస్ ఈజ్ ఎ పెండెంట్. ఇలా జిగ్జాగ్గా వచ్చేసింది అనమాట రూబీ. దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి అంతా సరోస్కి పర్ల్, ఇక్కడ అంతా రూబీ పెండెంట్. అండ్ ఇంకా క్లోజప్లో చూపించాలా, ఇది డిజైన్. ఇయర్ రింగ్ వచ్చేసి పుష్ బ్యాక్ వస్తుంది ఇలాగా. ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1250. లెంత్ వచ్చేసి 18 to 20 ఇంచెస్ మధ్యలో వచ్చేస్తుంది. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, సో ఇవాళకైతే ఇవే కలెక్షన్స్. విల్ మీట్ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ మోర్ లవ్లీ జ్యువెలరీ. థ్యాంక్ యూ సో మచ్.